హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కి అందించడం జరుగుతుంది. దానికి సంబంధించిన కోర్సు యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అక్కడ ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. వాటిని విన్న తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మనకు లాస్ట్ 6 మంత్స్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. సో దానికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించి 99 రూపీస్ తోటి 1500 బిట్స్ తోటి ఒక టెస్ట్ సిరీస్ అయితే ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా 150 రూపీస్ 6 మంత్స్ వ్యాలిటీ తోటి మరొక టెస్ట్ సిరీస్ చూడవచ్చు. అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించి 1500 బిట్స్ తోటి మరొక టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఇక్కడ జనరల్ సైన్స్లో మీకు 500 ప్రీవియస్ బిట్స్ పీడిఎఫ్ కూడా యాప్లో డౌన్లోడ్ చేసుకుని చదువుకునే విధంగా ఛాన్స్ అయితే ఉంటుంది. 99 రూపీస్కి అయితే మీకు ఈ 4 సబ్జెక్ట్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది. సో ఈ ఓన్లీ టెస్ట్ సిరీస్, జస్ట్ మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఎగ్జామ్ రాసుకునే విధంగా మీకు యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కట్ ఆఫ్ పై కయ్యం అంటూ మనకి దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో కేటగిరీల వారీగా మార్క్స్ తగ్గించాలి, రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ డిమాండ్, పోరాటానికి ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకు పిలుపు, త్వరలో ఉస్మానియాలో బహిరంగ సభ, నేడు అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతులు, రేపు రేవంత్ రెడ్డికి మెమోరండం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 12న ఇందిరా పార్క్లో దీక్షకు ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ రాత పరీక్షలో ఎస్సీ ఎస్టీలకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలని రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఓబీసీ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్క్స్ను 80 నుంచి 60కి తగ్గించినప్పుడు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 60 నుంచి 40కి ఎందుకు తగ్గించాలని ప్రశ్నించింది. ఆదివారం రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ఓయూ చైర్మన్ భీమ్రావ్ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2014-18లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం రూల్స్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులు దీనిపై పోరాడాలని పిలుపునిచ్చారు. సో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు త్వరలో ఓయూ కేంద్రంగా భారీ సభను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, ఆర్డీఓలకు వినతులు అందించాలని ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను కోరారు. సో 6వ తేదీన ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీన బండి సంజయ్కి, 8న సో ఇక్కడ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి మందకృష్ణ మాదిగ, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యకు విన్నపిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. 9వ తేదీన ఎమ్మెల్యే జగ్గారెడ్డికి, 10వ తేదీన సో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు, 11వ తేదీన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులకు మెమోరండం అందిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. ఇక 12వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో దీక్ష చేపట్టినట్లు వెల్లడించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకి ఏంటంటే మనకి ఇది ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కేటగిరీల వారిగా కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించాలని చెప్పేసి సో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఒక ఈ ఇందిరా పార్క్ వద్ద దీక్షకు ప్లాన్ చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఏఈ పోస్టుల భర్తీకి ఇయాలనో రేపో నోటిఫికేషన్ అంటే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. మరో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేందుకు TSPSC సిద్ధమవుతుంది. 2 రోజుల కింద 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ AEE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన కమిషన్ సోమ లేదా మంగళవారం అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు డిపార్ట్మెంట్ల నుంచి 420 పైగా పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిలో సగం పోస్టులు ఇరిగేషన్ శాఖ నుంచే ఉంటాయని అధికారులు చెప్తున్నారు. R&B కావచ్చు, పంచాయతీరాజ్, అదేవిధంగా మున్సిపల్ శాఖల నుంచి పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరొక నోటిఫికేషన్ మనకు TSPSC నుంచి అయితే సో ఈ రోజు లేదా రేపు వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ప్రశ్నపత్రం లీక్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఆ ప్రశ్నలతో గోవాలో 20 మందితో ప్రాక్టీస్ చేయించారని ప్రచారం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే పరారీలో మంచిర్యాల స్టడీ సర్కిల్ నిర్వాహకుడు ఒక్కొక్కరి నుంచి ₹20 లక్షలు వసూలు చేశారని ఆరోపణ. విచారణ చేయాలని మంచిర్యాల ఇన్ఛార్జ్ డీసీపీకి సింగరేణి ఫోన్ కాల్. ఎగ్జామ్ పారదర్శకంగా జరిగిందని మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరొక న్యూస్ పేపర్లో కనుక మనం ఇదే న్యూస్ కనుక చూసినట్లయితే పారదర్శకంగా సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్షల్లో ఎలాంటి గోల్మాల్ జరగలేదు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తప్పుడు వార్తలు నమ్మద్దు. పరీక్షల నిర్వహణ కన్వీనర్
డైరెక్టర్ అయినటువంటి విజయ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ అని చెప్పేసి ఇచ్చారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ వెల్లిడే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. కొన్ని న్యూస్ పేపర్లో మనకి ఇది పేపర్ లీక్ అయినట్లయితే వార్తలు ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఆ సింగరేణి డైరెక్టర్ మాత్రం ఎటువంటి పేపర్ లీక్ కాలేదని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొదటగా ఇక్కడ వెలుగులో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సీల్ లేని వైట్ కవర్లో క్వశ్చన్ పేపర్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సాధారణంగా ఇలాంటి పరీక్షలు నిర్వహించేటప్పుడు సీజ్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ బండిల్స్ను ఎగ్జామ్ హాల్లోకి తీసుకొస్తారు. పరీక్షకు 5 నిమిషాల ముందు అభ్యర్థులకు ఇస్తారు. సమయం కాగానే ఓపెన్ చేసి పరీక్ష రాయవలసి ఉంటుంది. కానీ కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ సెంటర్లతో పాటు మరికొన్ని జిల్లాలలోని సెంటర్లో సీజ్ చేయని బండిల్స్ తీసుకొచ్చారని అభ్యర్థులు చెప్తున్నారు. వైట్ కవర్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లను చూసి తమకు అనుమానం కలిగిందని చెప్తున్నారు. మరికొన్ని సెంటర్లో సీల్ లేని బుక్లెట్స్ ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో ముందుగానే క్వశ్చన్ పేపర్ లీక్ చేసి ఉంటారని అనుమానాలు కలుగుతున్నాయని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే మంచిర్యాల కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పరారీలో ఉన్నారని ప్రచారం జరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఈ ఎగ్జామ్కి సంబంధించి 77,000 మంది హాజరైనట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పేపర్ లీక్ అయిందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. కాలేదని చెప్పేసి మనకు ఆ సంస్థ అయితే చెప్తుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. సో ఇక్కడ మనకి ఇది వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. దీనిలో కొంతమంది సింగరేణి ఆఫీసర్స్ పాత్ర కూడా ఉందని చెప్పేసి ఇక్కడైతే వార్తలు రాయడం జరిగింది. సో ఒక స్టడీ సెంటర్ నిర్వాహకుడు ఈ పని చేశారని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరి చూడాలి దీనికి సంబంధించి ప్రభుత్వం ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ ఇస్తుందో. ఇక నెక్స్ట్ దానికి సంబంధించి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో ఎలాంటి గోల్మాల్ జరగలేదని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక విషయంలో అయితే ఆర్మీ ఆర్డినెన్స్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏఓసీ రీజియన్లో ఇక్కడ సికింద్రాబాద్ రీజియన్లో 3,068 పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ట్రేడ్స్ మ్యాన్స్ కావచ్చు, ఫైర్ మ్యాన్, అదేవిధంగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 21 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తోటి పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ చూసిన తర్వాత మీకు అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే వీటికైతే అప్లై చేసుకోండి. మొత్తం 3,068 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరొక 20 పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అక్టోబర్ 3 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ విషయంలో అయితే ప్రమోషన్లు లేవు, ట్రాన్స్ఫర్లు లేవని చెప్పేసి ఒక న్యూస్ చూడవచ్చు. టీచర్ల సమస్యను పట్టించుకొని సర్కార్ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన అమలు అయితే లేదని ఆందోళన బాట పట్టినటువంటి టీచర్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ వెలుగులో అయితే ఇవ్వడం జరిగింది. సో టీచర్ల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ 4 ఏళ్ళుగా బదిలీలు చేపట్టకపోవడంతో పాటు 7 ఏళ్ళుగా ప్రమోషన్లు ఇవ్వడం లేదని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ధర్నాకు దిగినట్లుగా మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సంగారెడ్డిలో దీక్ష చేస్తున్నటువంటి టీచర్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈరోజు మనకు సబ్జెక్ట్కి సంబంధించిన ఆర్టికల్స్ విషయంలో సో వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో తెలంగాణ వైతాళికులు అని చెప్పేసి మనకు ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు మీకు యూజ్ అవుతుంది. సో ఇది వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ చరిత్రకు సంబంధించి కాకతీయుల కాలం తెలంగాణ చరిత్రలో స్వర్ణయుగం అనే టైటిల్ తోటి ఆంధ్రజ్యోతిలో చాలా మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 గైడెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కాకతీయులకు సంబంధించినటువంటి కంప్లీట్ హిస్టరీ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి చూడండి. వీలైతే నేను టెలిగ్రామ్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా భారత నదీ వ్యవస్థ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు. మనకి మన తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే సైనిక్ స్కూల్స్లో మనకు కలికిరిలో ఉన్నటువంటి సైనిక్ స్కూల్ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 5 వేకెన్సీస్ గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. పీజీటీకి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి సెప్టెంబర్ 19 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ చూడవచ్చు. సజీవుగా సాగిన సింగరేణి రాత పరీక్ష నేడు కీ విడుదల అని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. సో సింగరేణిలో మనకు 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఎగ్జామ్కు సో దాదాపుగా ఇక్కడ 77,000 మంది హాజరైనట్టు ఇచ్చారు. అంటే 79% మంది హాజరైనట్లయితే ఇవ్వడం జరిగింది. సో జిల్లాల వారీగా అత్యధికంగా మంచిర్యాలలో 88% హాజరుగా, భద్రాద్రి కొత్తగూడెంలో 87%, వరంగల్లో 84%, కరీంనగర్లో 82% అండ్ ఖమ్మంలో 81% అండ్ హైదరాబాద్లో 68%, అత్యల్పంగా ఆదిలాబాద్లో 64% పరీక్ష రాశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు సోమవారం రోజు దీనికి సంబంధించినటువంటి ప్రైమరీ కీ రిలీజ్ చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పేసి అయితే మనకు ఆ సంస్థ డైరెక్టర్ వెల్లడించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటల నుంచి వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ సూచించినట్టు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.